ద కలర్స్ ఆఫ్ మ్యూజిక్ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. బ్లాక్ ద కలర్స్ ఆఫ్ మ్యూజిక్ ఫైనల్స్ కి చేరుకుంది. ముగ్గురు పార్టిసిపెంట్స్ ఈ ఫైనల్ కి చేరుకున్నారు. మొట్టమొదటి స్థానంలో నిలిచిన విజేత 2 లక్షల రూపాయలని, రెండవ స్థానంలో నిలిచిన విజేత 1,00,000 రూపాయలని, మూడవ స్థానంలో నిలిచిన విజేత 50,000 రూపాయలని సొంతం చేసుకున్నారు. ఆ ముగ్గురు పార్టిసిపెంట్స్ దొరబాబు, మాధవ, బాలరాజు. ఈ ముగ్గురు పార్టిసిపెంట్స్ ఫైనల్ కి చేరుకున్నారు. మరి ఈ ఫైనల్స్ 3 భాగాలుగా ఉంటుంది. వారి పాటలు ఏమిటో, వారు ఎలా పర్ఫామ్ చేస్తారో, ఎవరెవరు ఏ స్థానంలో నిలుస్తారో మనం చూద్దాం. ఈ ఎపిసోడ్లో మనకి ఇప్పటి వరకు ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరూ కూడా మొదటి నుంచి ప్రిలిమ్స్ నుంచి సెమీఫైనల్ వరకు ఉన్నటువంటి పార్టిసిపెంట్స్ అందరూ కూడా పాల్గొనడం విశేషం. వెల్కమ్ ఆల్ ఆఫ్ యూ. వెల్కమ్ బ్యాక్ టు బ్లాక్. మా ముగ్గురు న్యాయ నిర్ణేతలు ప్రముఖ కర్ణాటక సంగీత విద్వాంసులు మోహన్ కృష్ణ గారు, నందుల నటి, ఆనందాన్ని పంచే నటి లయ గారు, అనంత్ శ్రీరామ్ గారు ముగ్గురు సిద్ధంగా ఉన్నారు. మరి ఈనాటి ఈ ఫైనల్స్ ఎపిసోడ్ ని ప్రారంభిద్దాం మోహన్ కృష్ణ గారి గాత్రంతో. మరి వారితో స్వరం కల్పాల్సిందిగా లయ గారిని కూడా కోరుతున్నాను. ఓం పరమేశ్వరి జగదీశ్వరి రాజేశ్వరి కాళేశ్వరి ఇకనైనా శాంతించవే. మండోదరి గుండోదరి నీలాంబరి కాదంబరి నీ దాసుని కరుణించవే. పరమేశ్వరి జగదీశ్వరి రాజేశ్వరి కాళేశ్వరి ఇకనైనా శాంతించవే. మండోదరి గుండోదరి నీలాంబరి కాదంబరి నీ దాసుని కరుణించవే. థ్యాంక్ యూ అండి. మరి ఈ ఫైనల్స్ ఎపిసోడ్ కి ఒక ప్రత్యేకమైన అతిథి రాబోతున్నారు. ఆ విశిష్ట అతిథిని ఆహ్వానించడానికి మా పార్టిసిపెంట్స్ ముగ్గురు సిద్ధంగా ఉన్నారు. కార్తీక్, సుమన్ అండ్ లక్ష్మణ్ ఈ ముగ్గురు ఒక పాటతో మా అతిథిని ఆహ్వానించడానికి సిద్ధంగా ఉన్నారు. వారేవయేమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు. వచ్చింది సినిమా ఛాన్సు, ఇక వేసేయి మరో డోసు. వారేవయేమి ఫేసు అచ్చు హీరోలా ఉంది బాసు. వచ్చింది సినిమా ఛాన్సు, ఇక వేసేయి మరో డోసు. పిచ్చెక్కి ఆడియన్స్ రెచ్చిపోయేలా చెయ్యి డాన్సు. చెప్పింది చెయ్యరా నీవేర ముందు డేసు. వారేవా ఏమి పేసు అచ్చు హీరోలా ఉంది బాసు.
అమితాబ్ బచ్చన్ కన్నా ఏం తక్కువ నువ్వైనా, హాలీవుడ్లో అయినా ఎవరెక్కువ నీకన్నా, ఫైటు భీటు ఆడాబాడా రావా నీకైనా, చిరంజీవైనా పుడుతూనే మెగాస్టార్ అయిపోలేదయ్యా, తెగించి సత్తా చూపంతే సడన్ గా స్వర్గము రాదయ్యా. బాలయ్య వెంకటేశు, నాగార్జున నరేష్, రాజేంద్రుడు సురేష్, రాజశేఖరు అదర్స్, మొత్తంగా అందరూ అయిపోవాలో మటాష్. వారెవ ఏమి పేసు, అచ్చు హీరోలా ఉంది బాసు. గూండా రౌడీ దాదా అంటారే బయటుంటే, ఇక్కడ చేసే పనులే సినిమాల్లో చూపిస్తే ఓహో అంటూ జై కొడతారు. తేడా మేకప్పే నువ్వుంటే చాలే అంటారు, అదెందుకు పోనే అంటారు. కటౌట్లు గట్రా కడతారు, టికెట్లకు కొట్టుకు చేస్తారు. బాగుంది కాని ప్లాను, పంటే కొట్టిందో ఏమి గాను. జర కారు తగ్గించు ఖాను, చెప్పింది పక్షిలా తగులుకోకు ముందు. వారెవ ఏమి ఫేసు, అచ్చు హీరోలా ఉంది బాసు. వచ్చింది సినిమా ఛాన్స్, ఇక వేసేయి మరో డ్రోసు. ప్రముఖ నటులు, రచయిత, దర్శకులు తనికెళ్ల భరణి గారికి స్వాగతం పలుకుతోంది బ్లాక్ ద కలర్స్ ఆఫ్ మ్యూజిక్. ఈ పాటని మీరు మణి చిత్రంలో పాడడం జరిగిందండి. ఈ పాటలో నటిస్తున్నప్పుడు మీ అనుభవం? ఇది బ్రహ్మానందాన్ని మాయ చేస్తూ నేను పాడే పాట, నన్ను మాయ చేయడానికి వీళ్ళు పాడిన పాట ఇది. టోటల్గా ప్రపంచం అంతా మాయలా అనిపిస్తుంది. చాలా సంతోషం ఈ ప్రోగ్రామ్కి వచ్చినందుకు. ఇంకా చాలా చూద్దాం. థ్యాంక్ యూ అండి. ప్లీజ్ టేక్ యూర్ సీట్ సార్. ఈ మొట్టమొదటి ఫైనల్ ఎపిసోడ్లో వారు ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ని ఎంచుకోవాలి. పాత తరం దర్శకుల నుంచి ఒకరు, కొత్త తరం దర్శకుల నుంచి ఒకరు. వారు మ్యూజిక్ డైరెక్టర్స్ని ఎంచుకుని పాటని మన ముందు ప్రదర్శించాల్సి ఉంటుంది. అయితే ఈ రెండు పాటల్ని మధ్యలో గ్యాప్ తీసుకోకుండా కంటిన్యూస్గా పాడాల్సి ఉంటుంది. అది వారి సామర్థ్యానికి పరీక్ష. ఈ పరీక్షలో ముందుగా మన ముందుకు వస్తున్న పార్టిసిపెంట్ దొరబాబు. ఫైనల్స్కి చేరుకోవడం ఎలా అనిపిస్తుంది? అంటే నేను ఇది నాకు అదృష్టంగా భావిస్తున్నానండి. రెండు పాటలు నువ్వు ఒకదాని తర్వాత ఒకటి వెంటనే పాడాల్సి ఉంటుంది, మధ్యలో బ్రేక్ ఉండదు, కంటిన్యూ చేయాల్సి ఉంటుంది. ఇద్దరు మ్యూజిక్ డైరెక్టర్స్ని ఎంచుకోవాలి. ఒకరు పాత తరానికి చెందినవారు, ఒకరు కాంటెంపరీ మ్యూజిక్ డైరెక్టర్. ఎవరెవరిని ఎంచుకున్నావు? పాత వాళ్ళ నుంచి రాజేశ్వరరావు గారిని, ఆయన సంగీత సారథ్యంలో పాడుతున్నాను మేడం. అది ఏ సినిమాలో పాట? డాక్టర్ చక్రవర్తి సినిమాలో నుంచి మనసున మనసై. అద్భుతమైన పాట ఎంచుకున్నావు. రెండో పాట ఎవరిది? ఇళయరాజా గారిది, మబ్బే మసకేసిందిలే. ఓహో, రెండు రకాల మూడ్స్ అండ్ రెండు రకాల టోన్స్లో ఉండే పాటలు. నీ సామర్థ్యానికి నిజమైన పరీక్ష. ఆల్ ది బెస్ట్ దొరబాబు. థ్యాంక్ యూ. మనసున మనసై బ్రతుకున బ్రతుకై, మనసున మనసై బ్రతుకున బ్రతుకై, తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. మనసున మనసై బ్రతుకున బ్రతుకై, తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము.
ఆశలు తీరని ఆవేశములో ఆశయాలలో ఆవేదనలో చీకటి మూసిన ఏకాంతములో తోడకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నింపుటకు నిన్ను నిన్నుగా ప్రేమించుటకు నీ కోసమే కన్నీరు నింపుటకు నేనున్నానని నిండుగా పలికే తోడకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడకరుండిన అదే భాగ్యము అదే స్వర్గము. మల్లె మెరిసిపోయే మల్లె మొగ్గ అరే ముట్టుకుంటే ముడుచుకుంటావు ఇంత సిగ్గా మబ్బే మసకేసిందిలే పగ మంచే తెరగా నిలిచిందిలే మబ్బే మసకేసిందిలే పగ మంచే తెరగా నిలిచిందిలే ఊరు నిదరోయిందిలే మంచి చోటే మనకు కుదిరిందిలే మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిచిందిలే కురిసే సన్నని వాన చలి చలిగా ఉన్నదిలోనా కురిసే సన్నని వాన చలి చలిగా ఉన్నదిలోనా గుబులవుతుందే గుండెల్లోనా జరగనా కొంచెం నీ నడగనా లంచం చలికి తలలు వంచం నీ ఒళ్ళే పూల మంచం వెచ్చగా ఉందాము మనము కప్పుకోవే గుండెలోన గువ్వలాగా ఉండిపోవే మబ్బే మసకేసిందిలే పొగ మంచే తెరగా నిలిచిందిలే పండే పచ్చని నేల అది పీడైపోతే మేలా పండే పచ్చని నేల అది పీడైపోతే మేలా ఒలపు గురిస్తే వయసు దడిస్తే ఉలకరించు వేళ అది తొలకరించు నేల తెలుసుకో పిల్ల ఈ పిడియ మేళ మల్ల ఊరికే పరువమిది మనది హే
దాపుకొస్తే కాయలన్నీ జారిపోవా, దాపుకొస్తే కోర్కలన్నీ తీరిపోవా. మబ్బే మసకేసిందిలే, పొగ మంచే తెరగా నిలిచిందిలే, ఊరు నిదరోయిందిలే, మంచి చోటే మనకు కుదిరిందిలే, మంచి చోటే మనకు కుదిరిందిలే, మంచి చోటే మనకు కుదిరిందిలే, మంచి చోటే మనకు కుదిరిందిలే. ఎక్సలెంట్ పర్ఫార్మెన్స్ దొరబాబు. ఐ థింక్ దొరబాబుకు ఎక్స్ప్రెషన్ కింగ్ అని జడ్జెస్ బిరుదిచ్చారు. అలాంటి ఎక్స్ప్రెషన్ని 2 పాటల్లోనూ అద్భుతంగా ఈరోజు పర్ఫామ్ చేసావు దొరబాబు. ఈరోజు గెస్ట్గా విచ్చేసిన భరణి గారు ఎలా రెస్పాండ్ అవుతారో చూద్దాం. అది మనస్సుకు సంబంధించిన విషయం, ఇది మనకు సంబంధించిన విషయమే. అది చాలా హృదయ ఆర్ద్రంగా ఉంటుంది. తోడొకరుండిన అదే భాగ్యం అన్న వాక్యం చాలా అది మంత్రం లాంటిది అన్నమాట ఎవరికైనా. అలాగే ఇక్కడ ఇంకో తోడు, అంటే 2 రకాల తోడుని బాగా తోడు పెట్టాడు దొరబాబు, అదరగొట్టాడు. థ్యాంక్ యూ సార్. వండర్ఫుల్. మరి జడ్జెస్ ఏమంటారో విందాం. మొట్టమొదటి ఫైనల్ ఎపిసోడ్లో మొట్టమొదటి పార్టిసిపెంట్ చేసిన ప్రయత్నం మోహన్ కృష్ణ గారు, మీకు ఎలా అనిపించింది? మంచి చోటే నీకు దొరికిందా ఈ పాట పాడడానికి. ఫస్ట్ థ్యాంక్ యూ సార్. మనసున మనసై అనే పాట పాడావు కదా సార్, ఒక్కసారి పల్లవి పాడు. మనసున మనసై బ్రతుకున బ్రతుకై తోడొకరుండిన అదే భాగ్యము, అదే స్వర్గము. మనసున మనసై నా అన్నప్పుడు క్లారిటీ బాగా రావట్లేదు. మనసున మనసై అలా రావాలి. బాగా పాడావు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మోహన్ కృష్ణ గారు. లై గారు, మీ అభిప్రాయం చెప్పండి. మనసున మనసై పాట బాగా పాడతారు. మబ్బే మసికేసిందిలే ఎలా పాడతారు అని వెయిట్ చేస్తున్నాను. మీరు సర్ప్రైజింగ్గా మబ్బే మసికేసిందిలే అసలు చాలా బాగా పాడారు. మీ తోటి పార్టిసిపెంట్స్ అండ్ మేము కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాం. థ్యాంక్ యూ లై గారు. అనంత్ శ్రీరామ్ గారు, మీరేమంటారు? మీ ప్రయత్నం చాలా గొప్పగా ఉందండి. ఒకటి స్వరమాంత్రికుడు స్వరకల్పన చేసిన పాట, ఒకటి సంగీత తాంత్రికుడు స్వరకల్పన చేసిన పాట. మొదటిది మనసుని కదిపే పాట, రెండోది మస్తీలో కుదిపే పాట. అయితే మీరు కదపడానికి కాస్త కష్టపడినా కుదపడంలో మాత్రం కృతార్థులయ్యారు. నెక్స్ట్ పార్టిసిపెంట్ గళం వినే ముందు ప్రిలిమ్స్ నుంచి సెమీస్ వరకు పార్టిసిపేట్ చేసినటువంటి మిగిలిన పార్టిసిపెంట్స్ అందరూ కూడా తమ టాలెంట్ ని చూపించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మన ముందుకి ఇప్పుడు వస్తోంది తేజ లక్ష్మి. తేజ, ఏం పాడబోతున్నావు? ఈరోజు సింధు భైరవి మూవీలోంచి పాడలేను పల్లవైన భాషరాణి దానిని పాడబోతున్నాను. నువ్వు పాడలేవని ఎవరన్నారు తేజ? అద్భుతంగా పాడతావని జడ్జెస్ మంచి కితాబ్ ఇచ్చారు కదా. ఆల్ ద బెస్ట్ తేజ. థ్యాంక్ యూ మేడం. పాడలేను పల్లవైన భాషరాణి దానను, వెయ్యలేను తాళమైన లయనే నెరుగను. పాడలేను పల్లవైన భాషరాణి దానను, వెయ్యలేను తాళమైన లయనే నెరుగను. తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా, తోచిన మాటలన్నీ వరస కట్టి అంటున్నా. పాడలేను పల్లవైన భాషరాణి దానను, వెయ్యలేను తాళమైన లయనే నెరుగను. రాగానిదే ముంది రసికులు మన్నిస్తే, తెలిసిన భాషలోని తీయగా వినిపిస్తే, ఏ పాటైనా ఎద పొంగిపోదా, ఏ ప్రాణమైనా తమిదేరిపోదా. చెప్పేది తప్పో ఒప్పో, చెప్పేది తప్పో ఒప్పో, రహస్యమే ఉంది విప్పి చెప్పితి. అహో
లేదా మధుర సంగీతం పాడలేను పల్లవైన భాషరాని దానను వెయ్యలేను తాళమైన లయనే నెరుగను తోచింది చెప్పాలని ఎదుటికొచ్చి నిలుచున్నా తోచిన మాటలన్నీ వరస కట్టి అంటున్నా పాడలేను పల్లవైన భాషరాని దానను వెయ్యలేను తాళమైన లయనే నెరుగను మా పదమ పాడలేను పల్లవైన సరి గమ పదమ పాడలేను పల్లవైన పదని సరిద మగ సరి పాడలేను పల్లవైన సరిగ సరి గమగ స పదమా మామ పదమ పదని దమ పదని పదని సరి గ సరి దబ పదని సరి ద పదని దమ పదమ గమ పదమ గమగ స సరి గమ గమగ సరి ద మామ 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 పదని సరి సరి ద బగ సరి రి గ గ మామ ప పద దని ని స రి గ సరి సరి ని ద మ పదని దని ద గమ గమగ సరి గమ గమ పద పదని సరి ద గ సరి ద బగ మరి మరి నిన్నే మురళీడ నీ మనసున దయరాదు మరి మరి నిన్నే మురళీడ నీ మనసున దయరాదు మరి మరి నిన్నే మరి మరి నిన్నే తేజ చాలా చక్కగా పాడావు తేజ. చాలా రోజులైంది నీ గొంతు విని. థ్యాంక్ యూ మేడం. భరణి గారు, తేజ లక్ష్మి పాటని విని మీరు ఎలా ప్రతిస్పందిస్తారు? పాడలేనంది, పల్లవి రాదంది, మరి ఏదో మృదంగనాదంలాగా అదరగొట్టేసింది తేజ. థ్యాంక్ యూ సార్. చాలా చాలా చక్కగా పాడావు తల్లి. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. వండర్ఫుల్. మరి ఈరోజు చాలా మంది అతిథులు ఉన్నారు. అమ్మ మీరు చెప్పండి, బ్లాక్ చూస్తున్నారా? ఈ పార్టిసిపెంట్స్ టాలెంట్ చూస్తే మీకు ఏమనిపిస్తుంది? అమృతం కురుస్తుంది అంటారు చూడండి, వీఆర్ ఫీలింగ్ ఇన్ సచ్ వే ఓన్లీ. చాలా బాగా పాడుతున్నారు. ఎస్పెషల్లీ ఆయన మబ్బే మసకేసిందన్న పాట పాడారు చూడండి. మామూలుగా మ్యూజిక్ కాసేపు వచ్చిన వాళ్ళు ఎవరైనా కానీ తాళం వేయకుండా ఆగలేరు. యు వాస్ టూ గుడ్. ఆవిడ కూడా చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ తేజ. నెక్స్ట్ పార్టిసిపెంట్ ని ఆహ్వానిస్తున్నాను, మాధవ. మాధవ, ఫైనల్స్ వరకు రావడం నీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉంది. టెన్షన్ లేదా? లేదు. ఎందుకు లేదు? ఎందుకంటే టెన్షన్ ఉంటే పాట పాడలేను కదా. ఓకే, ఎవరెవరు నేర్చుకున్నారు? నేను ఆ తరం కేవి మహాదేవన్ గారు స్వాతి కిరణం చిత్రం నుండి సంగీత సాహిత్య సమలంకృతి అని పాట ఎంచుకున్నాను. అద్భుతమైన పాట ఎంచుకున్నావు, కష్టమైన పాట కూడా. తర్వాత పాట? ఈ తరం నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ గారు కీరవాణి గారు, అతని సంగీత సారథ్యంలో వచ్చిన సుందరాఖండ చిత్రం నుండి నా ఫేవరెట్ సింగర్ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఆకాశాన సూర్యుడుండెడు సంధి వేళకి. ఆల్ ది బెస్ట్. అలాగే, థ్యాంక్ యూ. రిగమ పదని సా నిదప మగరి సరి సంగీత సాహిత్య సమలంకృతే సంగీత సాహిత్య సమలంకృతే
సమలంకృతే స్వరరాగపదయోగ సమభూషితే సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగపదయోగ సమభూషితే హే భారతి మనసా స్మరామి హే భారతి మనసా స్మరామి శ్రీ భారతి శిరస నమామి శ్రీ భారతి శిరస నమామి సంగీత సాహిత్య సమలంకృతే వేద వేదాంత వనవాసిని పూర్ణ శిహాసిని నాద నాదాంత పరివేషిణి ఆత్మ సంభాషిణి వేద వేదాంత వనవాసిని పూర్ణ శిహాసిని నాద నాదాంత పరివేషిణి ఆత్మ సంభాషిణి వ్యాస వాల్మీకి వాగ్దాయిని వ్యాస వాల్మీకి వాగ్దాయిని జ్ఞానవల్లి సంగుల్లాసిని సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే సంగీత సాహిత్య సమలంకృతే బ్రహ్మరసనాగ్ర సంచారిణి బ్రహ్మరసనాగ్ర సంచారిణి భవ్య ఫలకారిణి నిత్య చైతన్య నిజ రూపిణి సత్య సంగీతిని బ్రహ్మరసనాగ్ర సంచారిణి భవ్య ఫలకారిణి నిత్య చైతన్య నిజ రూపిణి సత్య సంగీతిని సకల సుకళాశ ఉందేశిణి సకల సుకళాశ ఉందేశిణి సర్వరసభావ సంజీవిని ఈ సంగీత సాహిత్య సమలంకృతే స్వరరాగ పదయోగ సమభూషితే హే భారతి మనసా స్మరామి హే భారతి మనసా స్మరామి శ్రీ భారతి శిరస నమామి శ్రీ భారతి శిరస నమామి సంగీత సాహిత్య సమలంకృతే ఆకాశాన సూర్యుడుండడు సంధ్య వేళకే చందమామకి రూపముండదు తెల్లవారితే ఈ మజిలీ 3 నాళ్ళే ఈ జీవయాత్రలో ఒక పూటలోని రాలు పువ్వులెన్నో నవ్వవే నవమల్లిక
ఆశలే అందాలుగా ఎదలోతుల్లో ఒక ముల్లున్న వికసించాలే ఇక రోజాల కన్నీటి మీద నావసాగనేల నవ్వవే నవమల్లిక ఆశలే అందాలుగా కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే చింతపడే చిలిపి చిలక చిత్రములే బ్రతుకు నడక పుట్టి ప్రతి మనిషి కనుమూసే తీరు మళ్ళీ తన మనిషై ఉడిలోకే చేరు మమతానురాగ స్వాగతాలు పాడ నవ్వవే నవమల్లిక ఆశలే అందాలుగా ఎదలోతుల్లో ఒక ముల్లున్న వికసించాలే ఇక రోజాల కన్నీటి మీద నావసాగనేల నవ్వవే నవమల్లిక ఆశలే అందాలుగా. మాధవ, యాజ్ ఎక్స్పెక్టెడ్ అద్భుతంగా పాడావు. Thank you. కష్టమైన పాటలు ఎంచుకున్నానని అనుకుంటున్నావా? లేదు, ఇష్టమైన పాటలు ఎంచుకున్నాను. భరణి గారు, మరి మాధవ పాట విన్న తర్వాత మీకేమనిపించింది? అతను దొరబాబు అయితే ఇతను స్వరబాబు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వీళ్ళు 10 వేళ్లతోటి జీవితాన్ని చూసి స్పర్శించి పాడుతున్నట్టు అనిపిస్తుంది. ఒక కన్ను కాదు, 10 వేళ్ళు కన్నులై జీవితాన్ని స్పర్శించి పాడుతున్నట్టు అనిపిస్తుంది. చాలా బాగుంది. మరి జడ్జెస్ ఏమైనా అభిప్రాయపడతారో విందాం. మోహన్ కృష్ణ గారు, ఈ 2 పాటలు ఏ రాగంలో ఉన్నాయో చెప్పగలవా? ఫస్ట్ది కరహర ప్రియ రాగం, ఓకే. ఇది చంద్రకోశ రాగం. చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే గురు. థ్యాంక్ యూ అండి. లై గారు, మరి మీ అభిప్రాయం చెప్పండి. ఎక్సలెంట్గా పాడావు, వెరీ వెరీ నైస్. 2 పాటలు నాకు Thank you, చాలా బాగా నచ్చాయి, చాలా బాగా పాడావు. ఆల్ ది బెస్ట్. నమస్తే. థ్యాంక్ యూ లై గారు. అనంత్ శ్రీరామ్ గారు, మీ అభిప్రాయం చెప్పండి. మాధవ, మొదటి పాటలో మొదటి లైన్ సంగీత సాహిత్య సమలంకృతే. అంటే నీకు అర్థం తెలిసింది కదా, సంగీతాన్ని సాహిత్యాన్ని సమానంగా ధరించిన సరస్వతీదేవి. అవును. నిన్ను చూస్తే నాకు సంగీతాన్ని సంస్కారాన్ని సమానంగా ధరించిన వాడిగా అనిపిస్తావు. సంగీత సంస్కార సమలంకృత. థ్యాంక్ యూ సార్. మొదటి ఎపిసోడ్ నుంచి గమనిస్తాను. ఈరోజు కూడా టెన్షన్గా ఉందంటే లేదు. ఎందుకండి, ఎవరైనా అయితే లేదు బాగా ప్రాక్టీస్ చేశాను బాగా పాడగలనని చెప్తారు. నువ్వు టెన్షన్ ఉంటే బాగా పాడలేం కదండి అని సంస్కారంగా చెప్పావు. తర్వాత ఈ పర్ఫార్మెన్స్కి వస్తే, రెండవది ఆర్ద్రత, మొదటిది ఆధ్యాత్మికత. ఆర్ద్రత బాగుంది, ఆధ్యాత్మికత కొంచెం లాగింది. ఫైనల్స్ లో ఉన్నాం. ఈ మొట్టమొదటి ఫైనల్ ఎపిసోడ్ లో పార్టిసిపెంట్స్ 2 పాటలు పాడుతున్నారు. వారికి నచ్చిన 2 సంగీత దర్శకుల పాటల్ని వెంటనే పాడుతున్న ఈ ఎపిసోడ్ లో నెక్స్ట్ ఫైనలిస్ట్ మన ముందుకు రావాలి. కానీ అంతకంటే ముందు మరొక టాలెంటెడ్ పార్టిసిపెంట్ కిరణ్ మన ముందుకు రాబోతున్నారు. లెట్స్ వెల్కమ్ కిరణ్. కిరణ్, ఎలా అనిపిస్తుంది ఈరోజు ఫైనల్స్ లో ఎవరెవరు ఎలా పాడుతున్నారు? చాలా బాగా పాడుతున్నారు మేడం, అందరూ సూపర్గా పాడుతున్నారు అందరూ. ఓకే, మరి నువ్వేమి ఈరోజు ఇక్కడ పర్ఫామ్ చేయబోతున్నావు? నేను వసంతం పిక్చర్ నుంచి నేను చూడకముందు తెలియదు హరిహరన్ గారు పాడారు, ఆ సాంగ్ పాడదాం అనుకుంటున్నాను. ఇవాళ చాలా ఉత్సాహంగా ఉన్నావు, మాట చాలా స్పీడ్గా ఉంది. బాగున్నాను మేడం నేను ఈరోజు. గ్రేట్.
ఆల్ ది బెస్ట్, చక్కగా పాడు. థ్యాంక్ యూ మేడం. చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని, చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని, నిన్ను చూసిన కంటికి ఎప్పటికీ నిదురన్నది రాదు మరి, మదిలో మరుమల్లెల వాన కురిసే వేళ పగలే సిరివెన్నెల రాజా చెలియా నీలా, ఓ పాలరాతి బొమ్మ నాలోన ఊపిరమ్మ, ఓ కొండపల్లి బొమ్మ నీ రాక కొత్త జన్మ. రంగు రంగు పువ్వుల్లో లేనే లేదు ఈ గంధం, నిన్ను తాకి పొందిందా చల్లగాలి సాయంత్రం, వేల వేల భాషల్లో లేనే లేదు ఇంతందం, తేలికైన నీ మాటే సుస్వరాల సంగీతం, హో నీలో నీ మౌనం కవితే అనుకోనా, నవ కవితే అనుకోనా, నాలోని భావం వెతికే చిరునామా నీవేగా ఓమైనా, ఈ ప్రేమ భాష రాక నీ తోటి చెప్పలేక, నీలాల కంటి పాప రాసింది మౌనలేక, నిన్ను చూడక ముందర తెలియదులే అసలందము ఉన్నదని, నిన్ను చూసిన కంటికి ఎప్పటికీ నిదురన్నది రాదు మరి, మదిలో మరుమల్లెల వాన కురిసే వేళ పగలే సిరివెన్నెల రాత చిలియా నీలా, ఓ పాలరాతి బొమ్మ నాలోన ఊపిరమ్మ, ఓ కొండపల్లి బొమ్మ నీ రాత కొత్త జన్మ. చాలా బాగా పాడావు కిరణ్, నీ ఓన్ స్టైల్లో పాడావు. రైట్ కిరణ్, ఈ వేదిక మీద పర్ఫామ్ చేస్తున్నంతసేపు అంతకు ముందు టెన్షన్ ఉండేదేమో, ఈ రోజు పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఎలా అనిపించింది? ఈ రోజు పర్ఫామ్ చేసినప్పుడు ఏం టెన్షన్ లేదు మేడం. జడ్జెస్ ఏమంటారని కానీ లేకపోతే మనం ఉంటాం వెళ్తాం అలాంటి టెన్షన్స్ ఏం లేదు మేడం. ఓకే రైట్, చాలా చక్కగా పాడావు. థ్యాంక్ యూ సో మచ్ కిరణ్. థ్యాంక్ యూ మేడం. బ్లాక్ ది కలర్స్ ఆఫ్ మ్యూజిక్ లో ఈ మొట్టమొదటి ఫైనల్ లో చివరి ఫైనలిస్ట్ మన ముందుకు రాబోతున్నారు బాలరాజు గారు. లెట్స్ వెల్కమ్ బాలరాజు. ఫైనల్స్ వరకు చేరుకోవడం పట్ల మీకు ప్రస్తుతం ఏమైనా టెన్షన్ ఉందా, లేకపోతే బాధ్యత పెరిగింది అనిపిస్తుందా? పెద్దలు, తల్లిదండ్రులు, అలాగే భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండటం వల్లనే ఇక్కడి వరకు రాగలిగానని అనుకుంటున్నాను మేడం గారు. చాలా చక్కగా చెప్పారండి. మీరు పాట ఎంపిక చాలా చక్కగా చేసుకుంటారని అందరికీ తెలిసిన విషయమే. ఇప్పటివరకు మీ ఎంపిక వినూత్నంగా ఉంటూ వచ్చింది. ఈరోజు 2 పాటల్ని మీరు ఎంపిక చేసుకోవాలి. ఎవరెవరిని ఎంచుకున్నారు? ఆ తరానికి సంబంధించినటువంటి పాట టి చలపతిరావు గారు సంగీతాన్ని సమకూర్చిన పునర్జన్మ చిత్రంలో పద్మశ్రీ ఘంటసాల వెంకటేశ్వర గారు గానం చేసిన ఎవరివో నీవెవరివో అనే గీతాన్ని ఎంచుకున్నాను. ఇప్పుడు ఏఆర్ రెహమాన్ గారు సంగీతాన్ని సమకూర్చినటువంటి ప్రేమదేశం చిత్రంలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు గానం చేసిన ప్రేమ ప్రేమ అనే ఒక హుషారైన గీతాన్ని ఎంచుకున్నాను. చాలా వేరియేషన్ చూపించబోతున్నారండి. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ మ్యామ్. సజీవ శిల్ప సుందరి నా జీవన రాగమంజరి ఎవరివో
ఎవరివో ఎవరివో నీవెవరివో ఎవరివో ఎవరివో నా భావనలో నా సాధనలో నా భావనలో నా సాధనలో నాట్యము చేసే రాణివో ఎవరివో నీవెవరివో దివినే వదలి భువికే తెంచిన తేనెల వెన్నెల సోనవో దివినే వదలి భువికే తెంచిన తేనెల వెన్నెల సోనవో కవిత వేసమే కలలై అలలై కురిసిన పువ్వుల వానవో ఎవరివో నీవెవరివో ఎవరివో ఎవరివో నీకర కంకణ నిప్పణమాది వాణి వీణా నినాదమా నీ తదనూపుర నిస్వనమాది జలధి తరంగ మృదంగ రావమా రావే మోగన రూపమా రావే నూతన తేజమా రావే రావే ప్రేమా 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 నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలో నాది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమా ప్రేమా చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి రావా నా వాకిట్లో నీకై నేవేచానే నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమా
నిమిషాలు శూలాలై వెంటాడుతున్నా ఒడి చేర్చుకోవా ఒయ్యారి విరహాల ఉప్పెనలో నే చిక్కుకున్నా ఓదార్చిపోవా ఓసారి ప్రేమించలేకున్నా ప్రియమార ప్రేమ ప్రేమించినానంటూ బ్రతికించలేవా అది నాకు చాలే చెలి నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ నా నీడ నన్ను విడిపోయిందే నీ శ్వాసలో నాది చేరిందే నేనున్న సంగతే మరిచిందే ప్రేమ ప్రేమ చిరునవ్వుల చిరుగాలి చిరుగాలి రావా నా వాకిట్లో నీకై నే వేచానే నన్ను నేనే మరచిన నీ తోడు విరహాన వేగుతూ ఈనాడు వినిపించదా ప్రియా నా గోడు ప్రేమ బాలరాజు గారు అద్భుతం అండి. ఇన్నాళ్ళు మీరు ఎంచుకున్న పాటలు వైవిధ్యభరితంగా ఉంటాయని అనుకున్నారు. ఈరోజు మీరు ఎంచుకున్న ఎక్స్ప్రెషన్ అండ్ మూడ్ టోన్ ఇవన్నీ కూడా డిఫరెంట్ ప్లాట్ఫామ్ మీద సెట్ చేశారు. చాలా చక్కగా ప్రయత్నించారు. భరణి గారు, పాట విన్న తర్వాత మీ అభిప్రాయం? ఒకరు ద్వారబాబు, ఒకరు స్వరబాబు, ఒకరు రాజబాబు. థ్యాంక్ యూ సార్. మొత్తం ముగ్గురు బాబులు అద్భుతంగా పాడారు. ముఖ్యంగా శ్రీశ్రీ గారి పాట సాహిత్యం చాలా క్లిష్టమైన సాహిత్యం, కళ్ళకు కట్టినట్టు చక్కగా ఎక్స్ప్రెసివ్గా ఉంది. మరి జడ్జెస్ ఏమంటారో విందాం. బాలరాజు, ఎవరివో నీవెవరివో అని పాట పాడావు కదా? అవును సార్. ఏ రాగంలో ఉందో చెప్పగలవా? కళ్యాణి రాగంలో ఉంది అనుకున్నాను సార్. కళ్యాణ్లో ఇంకొక పాట కంపోజ్ చేశారు, నీకేమన్నా ఐడియా ఉందా? ఒక డ్యూయట్. చలపతిరావు గారేనా సార్? ఘంటసాల గారు, సుశీల గారు పాడారు. తెలియదు సార్, ఆయన సంగీతంలో ఐడియా లేదు సార్. విన్నవించుకోనా చిన్న కోరిక, ఇన్నాళ్ళు నా మదిలో ఉన్న కోరిక. అది కూడా కళ్యాణ్ రాగమే. అవును సార్. అది కూడా చలపతిరావు గారు కంపోజ్ చేశారు. చాలా పాపులర్ సాంగ్. సార్ సార్ బాగా పాడావు. థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ మోహన్ కృష్ణ గారు. లయ గారు, మీ అభిప్రాయం చెప్పండి. బాలరాజు గారు, మీరు మంచి సాంగ్ సెలెక్ట్ చేసుకుంటారు, బాగా పాడతారు, మంచి వాయిస్, అన్ని ప్లస్ పాయింట్స్తో పాటు మీరు మంచి క్లారిటీ ఉంటుంది, అందుకనే మీరు ఇక్కడ వరకు రాగలిగారు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ లయ గారు. అనంత్ శ్రీరామ్ గారు, మీ అభిప్రాయం చెప్పండి. ఈ వేడుకలో ఆ వేదికపై మనిషిగా మారిన వీణవో థ్యాంక్ యూ సార్. పాత పాట గట్టిగానే పాడగలిగారు కానీ కొత్త పాట కాస్త మెత్తబడింది. ఆల్ ది బెస్ట్ యూ. థ్యాంక్ యూ. రండి బాలరాజు గారు. భరణి గారు, ఓవరాల్గా పార్టిసిపెంట్స్ యొక్క ఎంతూజియాజం, వాళ్ళ జీల్ చూస్తే మీకేమనిపించింది సార్? ఒక భారమైన అనుభూతి, నాకు ఒక అందమైన అనుభవం కూడా. నేను అమృతవాణి క్రిస్టియన్ కమ్యూనికేషన్ సెంటర్లో పనిచేసేటప్పుడు తరచూ అంటే ఏడాదికి ఒకసారి హోమ్ ఫర్ ద డిజేబుల్డ్ అని ఉండేది. ఒక 100 మంది ఈ అంగవికల పిల్లలు ఉండేవాళ్ళు. వాళ్ళ కోసం ప్రత్యేకంగా నాటకాలు రాసి వాళ్ళ చేత నేనే డైరెక్ట్ చేసి వాళ్ళ చేత వేయించేవాడిని నాటకాలు. అప్పుడే నాకు అంటే దాదాపు 25 ఏళ్ల నుంచి నాకు పరిచయం వాళ్ళు. రకరకాలు అంటే హ్యాండిక్యాప్డ్ అనకుండా ఛాలెంజ్ అంటున్నాం. చాలా గొప్ప ఎవరు మహానుభావుడు ఎవరు మార్చాడో కానీ చాలా గొప్ప విషయం. అప్పట్లో 2 సార్లు అంటే ఏకసంతాగ్రాహులు నాకు అనిపించేది. అప్పుడు భగవంతుడు ఒకటి తీసుకుంటే 10 రెట్ల శక్తి ఇంకొక దాంట్లో ఇస్తాడేమో అని అనిపించేది. అప్పుడు నాకు బాగా జ్ఞాపకం, ఒక కుర్రాడు ఉండేవాడు, అంధుడు బాలుడు. నేను ఒకసారి వచ్చాను, నా వాయిస్ అనగానే గుర్తుపట్టుకుని స్ట్రైట్గా నా దగ్గరికి వచ్చేసేవాడు అన్నమాట. అతను ఎంత సూక్ష్మగ్రాహి అంటే అతనే నన్ను ఛాలెంజ్ చేస్తుండేవాడు. సార్
మీరు ఒక పావలా బీళ్ళ విసరండి అని. ఎందుకంటే ఆ విసురితే అది ట్రావెల్ అయ్యి ఆగిన చోట కరెక్ట్గా వెళ్ళి అలా పట్టుకు తీసేవాడు అన్నమాట. అంటే అతనికి మరి అంతర్దృష్టి ఎంత ఇచ్చాడో పరమేశ్వరుడు అని నాకు అనిపిస్తుంది. అంచేత ఇది ఒక రేర్ అనుభూతి నాకు. తెలుగు భాషలోని తెలంగాణ యాసలో శివస్తుతి రాస్తున్నాను. రాస్తున్న సందర్భంలో నాకు ఈ ప్రోగ్రాం ఆహ్వానించారు వీళ్ళు. ఎలాగా వస్తున్నా కాబట్టి యూనివర్సల్గా వీళ్ళ తరఫున నేను 2 పదాలు ఆ పరమేశ్వరుడిని క్వశ్చన్ ఆన్సర్స్ రాసుకొచ్చాను. అది ధోరణి ఎలా ఉంటుందంటే, శివస్తుతి తెలంగాణ యాసలో. ఆదా చంద్రమనెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయే, ఆదా చంద్రమనెత్తి మీద నీలో ఆదానేమో అమ్మాయే, పూరా జ్ఞానివి నీకు సాటెవరురా, శబ్బాషిరా శంకరా. శబ్బాషిరా శంకరా అనేది మగుటం అనమాట. బొందల్ గడ్డల పంట వంట నీ కన్నంత మంటంట, బొందల్ గడ్డల పంట వంట నీ కన్నంత మంటంట, నీ ఇల్లు ఇల్లాలు చల్లగుంటారట. అంటే కైలాసం చల్లని తెల్లి, నీ ఇల్లు ఇల్లాలు చల్లగుంటారట, శబ్బాషిరా శంకరా. కన్నొకటి ఎక్కువ పెట్టుకొని కన్నప్పనే కను అప్పు అడిగినావు, కన్నప్పనే అప్పడిగినావు లేరా, కన్నప్పనే కన్నప్పడిగినావు, శబ్బాషిరా శంకరా. ఒక కన్ను ఎక్కువ ఉంది నీకు, మళ్ళీ కన్నప్పని ఇంకోటి అడిగామంటూ ఇప్పుడు వీళ్ళ తరఫున నేను పరమేశ్వరుని ఒక క్వశ్చన్ అడుగుతున్నా. కన్ను తెరిస్తే నువ్వే, కన్ను తెరిస్తే నువ్వే, కన్నులు మూసిన నువ్వే, కన్ను తెరిస్తే నువ్వే, కండ్లను మూసిన నువ్వే, మా కళ్ళల కారు చీకటుల కారణమేందిరా, మా కండ్లల కారు చీకటుల కారణమేందిరా. మేము కన్నీళ్లు గార్చట్లేదురా, చీకట్లు గారుస్తున్నాం, మా కన్నుల కారు చీకటుల కారణమేందిరా. సైలెన్స్. శబ్బాషిరా శంకరా. ఇప్పుడు శివుడు ఆన్సర్ ఇస్తున్నాడు. బిడ్డ ఇది పాపిష్టి లోకము. ఎప్పుడు ధ్యానం చేసుకునే శివుడు, బిడ్డ ఇది పాపిష్టి లోకము, దీన్ని నేనే చూడ మీకెందుకు, బిడ్డ ఇది పాపిష్టి లోకము, దీన్ని నేనే చూడ మీకెందుకు అని మా కన్నులు మూసిపెట్టినవులే, శబ్బాషిరా శంకరా. ఇన్ని అవయవాలు ఇంత మేధ ఇచ్చినా కూడా దాన్ని మనం సక్రమంగా ఉపయోగించుకోలేకపోతున్నాం. అయినా వాళ్ళని చూసి మనం బుద్ధి తెచ్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ పరమేశ్వరుడు వాళ్ళకి అందుకని మూసి పెట్టినవు అన్న, మూసేసావు తీసేసేవలే, ఎప్పటికైనా వెలుగులు వస్తాయి వాళ్ళకి, వాళ్ళు కూడా ప్రపంచానికి వెలుగులు పంచగలరు. ఈ బ్లాక్లో ఇవాళ పార్టిసిపేట్ చేసినందుకు పరమానందిస్తూ శివోహం. మరి నెక్స్ట్ రౌండ్స్లో ఏమవుతుందో మనం తెలుసుకోవాలి నెక్స్ట్ ఎపిసోడ్లో. మరి ఈ ఎపిసోడ్ని ముగించే ముందు తనికెళ్ళ భరణి గారికి ప్రత్యేకంగా బ్లాక్ ది కలర్స్ ఆఫ్ మ్యూజిక్ తరపున, టీం మొత్తం తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ ఎపిసోడ్ని అనంత్ శ్రీరామ్ గారిని చక్కటి తెలుగు పద్యంతో ముగించాల్సిందిగా కోరుతున్నాను. ముఖ్యంగా ఈరోజు భావ కవిత ధ్యుమణి, భవ్య నటనా శిఖామణి మా తనికెళ్ళ భరణి గారు మాతో పాలు పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ పద్యం ముక్కు గురించి రాసింది. ఈ పద్యాన్ని నంది తిమ్మన గారు రాశారు. ఈ పద్యం రాసిన తర్వాతే వారికి ముక్కు తిమ్మన అని పేరు వచ్చిందని కొంతమంది అంటూ ఉంటారు. అలాగే ఈ పద్యాన్ని రామరాజభూషణుడు రాశారని కూడా ఒక వాదన ఉంది. సంపంగి పువ్వు తుమ్మెద అన్ని పువ్వుల మీద వాలి వాసనను గ్రోలుతుంది, అమృతాన్ని గ్రోలుతుంది, కానీ నా మీద ఎందుకు వాలట్లేదు అని బాధపడుతూ ఘోర తపస్సు చేసిందంట. ఆ తపస్సు ఫలితంగా తరువాతి జన్మలో ముక్కులా పుట్టి కుడివైపు నుంచి ఎడంవైపు నుంచి కూడా అన్ని సువాసనలను ఆస్వాదించే వరాన్ని పొందిందట. అది ఈ పద్యంలో భావం. అందమైన అమ్మాయి ముక్కు, ఉట్టి ముక్కు కాదు, యోషా నాసాకృతి. అమ్మాయిలకి కాస్త సున్నితత్వం ఎక్కువ ఉంటుంది. ఆయన కొంచెం అమ్మాయిలకు దూరంగా ఉంటారు సార్, అందుకని ఒట్టి ముక్కు అన్నారు. సంబంధాలు రావడం బాబు అలాంటివి చెప్పకండి.
నానాసూన వితాన వాసనల నానందించు సారంగము ఏలా నన్నొల్లదటంచు గంధపలి పల్కాకదపమ్మంది యోషానాసాకృతి భూని సర్వ సుమన సౌరభ్య సంవాసమై పూనెల్ ప్రేక్షణ మాలికా మధుకరీ పుంజంబులు హిర్వంకల